మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇది మన లేయా గురించి మీకు ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క లేయాని మన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఆది కాండంలో మనకు కనబడుతూ ఉంది. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఎవరి కుమార్తె అంటే ఈమె ఈ యొక్క లాబాను గారి యొక్క కుమార్తె. ఈ లాబాను గారు యాకోబు యొక్క మామగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఈమె యొక్క పేరునకు అర్థం ఏమిటంటే అలిసిపోయినది, లేకపోతే మెత్తనది అని ఉంటుంది. అయితే ఈమె జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నదంటే ఈమె జీవితం ఒక పోరాటం. కానీ ఈమె యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఈమె యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో బాహ్య రూపము తమ యొక్క స్థితిని బట్టి ఈమె ఒక లాబాను కుమార్తె, పెద్ద కుమార్తెగా కనపడుతుంది. ఈమె యొక్క స్థితి గుర్తు చేసుకుంటే ఈమె జబ్బు కలిగినది. ఈమె పరిస్థితిని చూస్తే ఈమె జీవితంలో ఆకర్షించినంత ఈమె జీవితంలో ఏమాత్రము ఆకర్షించడానికి ఏమాత్రము యోగ్యత లేనిది. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేయా యొక్క జీవితం ఎలా ద్వేషించబడిందో, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ విధమైన స్థితిలో తునీకరించినట్లుగా కనబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి మనం చదువుకుందామండి. ఒకసారి త్వరగా చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. వినపడుతుందండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే లేఖనాలు చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో పెరిగాడంట. సైలెంట్ లో మ్యూట్ లో పెట్టండి. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో స్వరూపమైనను సొగసైనను తన జీవితంలో మనుషులు ఆపేక్షించినట్లుగా తన జీవితంలో ఏమీ లేదంట. ఇక్కడున్న స్థితి గుర్తు చేస్తుంటే ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలా మార్చబడిందో, ఎలా తునీకరించబడిన పరిస్థితి కనబడుతుందో, ఈమె యొక్క జీవితం కూడా ఈమె యొక్క స్థితిని బట్టి ద్వేషింపబడిన పరిస్థితి కనబడుతుంది. తన యొక్క జీవితంలో తనకు కలిగిన భర్త ఆ భర్త ప్రేమించిన వాడిగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితి జబ్బు కలిగినది. ఈమె యొక్క స్థితి ఆకర్షించమైన పరిస్థితుల్లో లోక సంబంధంగా మనుషుల జీవితాలలో ద్వేషించుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్న జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తునీకరించబడిన వాడు. అక్కడ మనిషి ఆపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపమైన సొగసైన లేదు కనుక ఆయనను మనము ఏమాత్రము అర్హుడిగా యోగ్యుడిగా చేసుకోలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి.
అంటే ఇతడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ లోకములో అలాంటి స్థితి కలిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుడు తగ్గిన సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఏ విధమైన స్థితిలో ఉన్నాడంటే, ఆయన పొందిన ప్రతి గాయములో ప్రతి మనిషికి స్వస్థతనిచ్చాడు. ఆయన తునీకరించబడిన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా మన కొరకు తన యొక్క రక్తమును ఇచ్చి, మన యొక్క జీవితాలను మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఎంతగా అతని జీవితం నడిపించబడిందో మనకు కనబడుతూ ఉంటది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో అంటున్నాడు, ఏమంటాడంటే అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమైనదంట. ఇక్కడ ఉన్న పరిస్థితి గుర్తు చేసుకుంటే ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు అంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు తునీకరించబడిన వాడే కానీ ఏమాత్రము తన జీవితంలో అతని యొక్క నామము గొప్ప నామము. అయితే ఇక్కడ ఉన్న స్థితి జ్ఞాపకం చేసుకుంటే, ఈమె యొక్క జీవితంలో కూడా ఈ యొక్క బాహ్య రూపము తన యొక్క జీవితంలో తునీకరించబడిన పరిస్థితి. ఈమె యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈమెను ఏ విధముగా పెళ్లి చేసి వివాహం చేసి ఆ యొక్క వ్యక్తికి అప్పగించారంటే, లాబాను గారు మోసం వలన ఈ యొక్క లేయాను వివాహం చేసి ఉన్నాడు. అసలు యాకోబు ఆ యొక్క ఎవరిని ప్రేమించాడంటే, తన యొక్క కుమార్తె అయిన రాహేలును ప్రేమించాడు. ఆమెను ప్రేమించి ఈ యొక్క వ్యక్తి తన యొద్ద కొలువు చేసిన వాడిగా కనబడుతూ ఉంటాడు. ఇక్కడున్న ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటుంది ఏమంటుంది అంటే, లేయా ద్వేషింపబడుట ఆమె యొక్క జీవితంలో యెహోవా చూచాడంట. అంటే ఆమె ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందంటే, ద్వేషించబడిన పరిస్థితి లోకములో. ఆ లోకానుసారంగా తన జీవితంలో ఏ మాత్రము ఆమె యొక్క జీవితంలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. తన యొక్క స్థితిని బట్టి అక్కడున్న పరిస్థితిలో గర్భఫలం లేదని వేదనకరమైన పరిస్థితి. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ లేఖనాలు చెబుతున్న మాట ఏమిటంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అంటుంది. ఇక్కడున్న ఆమె యొక్క స్థితి, ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆమె యొక్క స్థితిలో వేదనకరమైన పరిస్థితి. ఆమె యొక్క ప్రేమ లేదు. ఆమె యొక్క స్థితిని బట్టి అక్కడున్న పరిస్థితి ఒక వేదనకరమైన పరిస్థితిలో నడిపించబడుతున్నా, దేవుడు ఆత్మ సంబంధంగా తన జీవితంలో పరిజ్ఞానంలో తీసుకుంటూ తన జీవితాన్ని దేవుని యొక్క తన జీవితంలో ఆదరించిన వాడిగా కనబడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నిన్నెవరు ద్వేషించినా నీకు యొక్క స్థితిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో లోకానుసారంగా నీ యొక్క స్థితిని బట్టి తునీకరించబడొచ్చు. నీ జీవితంలో లోకానుసారంగా అనేక మంది నిన్ను వేదనకరమైన స్థితిలోకి తీసుకురావచ్చు. నీ జీవితంలో లోక సంబంధముగా నీ యొక్క స్థితిని బట్టి ప్రేమించలేని మనసు కలిగిన వారు కూడా నీ జీవితంలో ఉండొచ్చు. అయితే ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక లేయాని మీకు గుర్తు చేస్తున్నాడు. లేయా యొక్క జీవితం తునీకరించబడింది. ఆ విధమైన స్థితిలో నడిపించబడిన వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే స్థితిలో నడిపించబడిన వాడే, లోకానుసారంగా లోక సంబంధముగా. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినాన దేవుడు ఒక అద్భుతాన్ని చేసి ఆ యొక్క వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు అనేక మందిని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని గ్రహించి, ఆయన నజరేయుడైన దేవుడని గ్రహించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆకర్షించినట్లుగా దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడే. అలాగే ఈమె పట్ల కూడా ఆయన దేవుడు దర్శించిన దర్శనం బట్టి ఈమె యొక్క స్థితిని బట్టి కూడా ఈ లేయా యొక్క జీవితంలో కలిక ఏ విధమైన స్థితిలో ఆమె జీవితంలో ఉన్న పరిస్థితిలో దేవుడు తన యొక్క జీవితంలో ఆత్మీయ పరిజ్ఞానంలో తన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమెని దేవుడు దర్శించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈమె యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆ విధమైన స్థితిలో ఏ విధంగా నడిపించబడుతుంది అంటే, ఈమె యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఈమె దేవుని ఎదుట తన జీవితాన్ని ఏమి అల్లడి చేసుకుంటుందంటే, ఆత్మ సంబంధంగా తన జీవితంలో దాన్ని గ్రహించి, యెహోవా నాకు శ్రమను చూచున్నాడు కనుక
ఇప్పుడు నాకు ఈ యొక్క నన్ను ప్రేమించకపోయినా ఆమె ప్రేమ ఇక్కడ కనపడుతుంది కనుక నాకు ఇచ్చిన ఈ కుమారునికి ఏం పేరు పెడుతున్నంటే రూబేను అని పేరు పెట్టింది. ఆమె హల్లెలూయా. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న స్థితిని బట్టి ఆమె యొక్క జీవితంలో ఏ విధముగా నడిపించబడిందో, అంతకుముందు ఈ స్థితి ఏ విధమైన స్థితిలో నడిపించబడిందో తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయత స్థితిలో తన జీవితాన్ని దేవుని ఎదుట అప్పగించుకుంటూ, ఆ దేవుని ఎదుట నాకు ఇచ్చిన ఈ శ్రమను బట్టి, నాకు ఇచ్చిన యొక్క వేదనకరమైన పరిస్థితిలో ఇచ్చాడే నాకు అని ఈ కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. ఇది మన నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఇక్కడున్న నిస్థితిని బట్టి, నీకున్న లోకానుసారంగా నీ ప్రేమలో నీ జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి, నీకున్న ప్రేమించేవారు, నువ్వెంతగానో ప్రేమించిన వారు నిన్ను చూడొచ్చు. నువ్వెంతగానో నీ యొక్క స్థితిని బట్టి నీతో కలిసి ఉన్నవారు నిన్ను ద్వేషించే పడిన పరిస్థితిలో, నీకు లోకానుసారంగా మనుషుల జీవితాల్లో ఏ విధమైన స్థితులు అంటే స్వార్థ ప్రియులు మనుషులు, వారికి ఇష్టమైన పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటారు. ఎలాంటి వారంటే ఇంకా లోకంలో ప్రతి ఒక్క మనిషి ఏ విధమైన స్థితిలో ఉన్నాడంటే, ఏ విధంగా ఉంటున్నాడంటే తన యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో ఎవరి యొద్ద అయితే ధనము దొరుకుతుందో, మనుషుల యొక్క జీవితాల్లో ఎవరైతే ఎక్కువ ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ ఉంటారో వారి యొద్దకే వారి జీవితాలు ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, లోకమును మిమ్మల్ని ద్వేషించుండొచ్చు, లోకములో మీ జీవితాల్లో ప్రేమించవలసిన వారు ప్రేమించలేని పరిస్థితి కలిగి ఉండొచ్చు. వారి జీవితాల్లో ప్రేమించలేని పరిస్థితి ఉన్న మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో యాకోబు ఏ విధంగా ఆ యొక్క స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిస్థితి, ఈ యొక్క లేయా పరిస్థితి అబద్ధంగా నడిపించబడిందో అదే స్థితిని మనం గుర్తు చేసుకుంటాం. ఎలాగంటే ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, లేయా ప్రేమించబడని పరిస్థితి ఉన్నది. అక్కడ అన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ప్రేమించవలసిన వారు ప్రేమించలేని స్థితిలో కనబడుతుంది. అక్కడ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనమును ఆయన ప్రేమించలేని పరిస్థితి, ఆయనను ప్రేమించలేని పరిస్థితిలో కొంతమంది నడిపించబడుతున్నారు. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమించని వారిని ప్రేమించే స్థితిలో నడిపించబడుతూ, ప్రేమించిన వారిని ఏం చేస్తున్నారంటే గాయపరుస్తున్నారంట. ప్రభువైన యేసుక్రీస్తును అదే స్థితిలో నడిపించబడ్డాడు. ఆయన ప్రేమించి మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి ఆయన మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నామో, ఆ చీకటి బ్రతుకులో మన జీవితాలు, ఆ దేశపబడిన పరిస్థితిలో లోక సంబంధంగా మన జీవితాలు తునీకరించబడిన వారు, స్వరూపమైన సొగసైన ఆ విధమైన స్థితిలో నడిపించబడలేని కళ్ళు చెప్పులు కలిగిన ఈ యొక్క లేయాను ఏ విధంగా దేవుడు ప్రేమించాడో, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నా కొరకు నీ కొరకు రక్తాన్ని కాచాడే. ఇది మనం మీతో మాట్లాడుతానని ఆశపడ్డ మాట నేను లేయా గురించి మాత్రమే చెప్పాలనుకున్నాను. మరి మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వెల్లడవుతుంది. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాదిరి చూపించాడు, ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు, మన కొరకు ఇంత రక్తాన్ని ఎందుకు కార్చాడు, ఆయన ఎందుకు ఇంతగా తునీకరించబడిన వాడిగా కనబడ్డాడు, ఏ పరిస్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడో, నీ జీవితంలో ఒక మాదిరికరమైన స్థితిలో నడిపించబడి ఆయన తన జీవితంలో తునీకరించబడిన వాడిగా కనపడుతున్నాడే. ఆయన చేసిన త్యాగం ఎలాంటిది, ఆయన చేసిన తన జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించబడ్డాడు. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వేషింపబడుట మన తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు కదా. నీ స్థితిని దేవుడు మార్చగలిగిన దేవుడు. నీ పరిస్థితుల్లో ఏ విధమైన నీ జీవితాన్ని నడిపించబడ్డావు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక మాదిరికారంగా చూపించాడు. లోకము నిన్ను ద్వేషించుండొచ్చు, లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వేషించి ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో, సిలువేయండి అని కేకలు వేశారు. ఆయన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు, ఆయన ఎంతగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, లోకంలో తన జీవితాన్ని నడిపించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడే, కానీ తన పరిస్థితి ఎలాంటిగా నడిపించబడింది.
ఆయన జీవితం ఎలాగా తన యొక్క స్థితిని బట్టి కొనసాగించబడిన పరిస్థితి కనబడుతుంది. ద్వేషింపబడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. తునీకరించబడిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్న మాట ఏమిటి? ఆయన మన కొరకు బాధపడి తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లుగా మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదంట. తీర్పు తీర్చు దేవునికి తను తాను దేవుడికి అప్పగించుకున్నాడంట. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి లేయ తునీకరించబడినదే కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృప పొందుకున్నదిగా కనబడుతుంది. ఈమె జీవితంలో దేవుణ్ణి స్తుతించిందిగా కనబడుతుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, నా శ్రమను చూసిన దేవుడు నా కొరకు ఈ విధమైన స్థితిలో నడిపించబడి నన్ను దర్శించిన దేవుడు అని చెప్పి ఆమె జీవితంలో తనకు కుమారుడికి ఒక స్పష్టంగా తన జీవితంలో మొదటిగా పుట్టిన వ్యక్తికి రూబేను అని పేరు పెట్టి తన జీవితంలో శ్రమ నుంచి విడిపించారని చెప్పి ఆయనను స్తుతిస్తుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉండొచ్చు, తునీకరింపబడిన పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడవచ్చు. నిన్ను నువ్వు ప్రేమించాలని అనుకుంటున్న వారు, నువ్వు ఎంతగా ఎక్కువగా ప్రేమించిన వారు నిన్ను ద్వేషించి ఉండొచ్చు. నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నా నీ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించగలుగుతూ ఉంటే ఆ దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చింపజేస్తాడు. తగిన సమయంలో నీకు రావాల్సిన ప్రేమ, రావాల్సిన దీవెన, రావాల్సిన ఆదరణ, రావాల్సిన నెమ్మది, రావాల్సిన సంతోషము నింపగలిగిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆమె జీవితంలో రెండో కుమారుడికి ఏం పేరు పెడుతుంది అంటే షిమ్రోన్. నేను తునీకరింపబడిన వాడనని యెహోవా నాకు ఇది విధమైన స్థితుల నుంచి కలగజేస్తుంది, దాన్ని బట్టి నన్ను గ్రహించాడు కనుకనే అని ఆయనకి షిమ్రోన్ అని పేరు పెట్టింది. ఇంకా ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక కుమారుడి పేరు లేవి. ఆమె యొక్క జీవితంలో ఒక్కొక్క దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క నెమ్మదినిస్తున్నాడు. ఈమె జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే తన పెనిమిటి దూరముగా ఉన్న తన యొక్క స్థితిని బట్టి అక్కడ అంటుంది, మొదటి ఏకస్థితిలో నా శ్రమను చూసిన దేవుడు నన్ను ఈ విధమైన స్థితిలో నా పెనిమిటి ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. రెండవదిగా తన జీవితంలో ఆమె యొక్క స్థితిని బట్టి దేవుడు తుడీకరించబడిన ఆయనను దేవుడు నా మొర ఆలకించాడని గ్రహించింది. మూడు, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేవి అనే పేరు పెట్టి ఆమె జీవితంలో నా పెనిమిట ఇప్పుడు నాతో కలిసి ఉన్నాడని చెబుతుంది. ఆమె జీవితంలో దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని చేశాడు. ఇంకా నాలుగో వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే నాలుగో వ్యక్తిగా యూదా. ఈసారి యెహోవాను స్తుతించేదను అని చెప్పి ఆమె జీవితంలో ఇది గొప్ప మార్పు కలిగింది అని బట్టి ఆమె జీవితంలో అంతగా స్తుతిస్తున్నాడు అని బట్టి ఇక్కడ ఆమె తన భర్తను ఆశించటం మానేసి దేవుని స్తుతించడం మొదలు పెట్టింది కనుక ఈమె యొక్క జీవితంలో సంతానము ఆమె యొక్క స్థితిని బట్టి దేవుడు ఇంకా గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఈమె పరిస్థితి ఎలాంటిది? ఒక గొడ్రాలు కలిగిన పరిస్థితి. కానీ దేవుడు తమ పట్ల ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కనలేని వారు అనుకుంటున్న పరిస్థితిలో దేవుడు తన జీవితంలో కుమారులు నలుగురిని అనుగ్రహించాడు. దేవుడు చేయగలిసిన ప్రతి ఒక్క మేలులను మన జీవితాలలో చేయగలుగుతూ ఉంటాడు. కానీ ఒక్కొక్క దినం మన జీవితాల్లో ద్వేషింపబడిన పరిస్థితులు ఉంటాయి. లోకం నిన్ను ద్వేషించుండొచ్చు, నువ్వు ప్రేమించిన వారు నిన్ను ద్వేషించుండొచ్చు, నీ జీవితంలో ఏ స్థిరీకరించబడి ఉండొచ్చు, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా నీ స్థితిని బట్టి, నువ్వు ఆఫీసులో కానీ నీ జీవితంలో ఏ ఉద్యోగంలో కానీ నువ్వు ఏ ప్రదేశంలో నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిలో నిన్ను పైన అధికారులు ద్వేషించుండొచ్చు. ఈ పరిస్థితిని బట్టి మీతో ఒక మాట మాట్లాడుతున్నాను. అది నా జీవితంలో కూడా కలిగింది. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషి జీవితంలో ఇది కలిగి ఉంటుంది. కానీ దేవుడు తగిన సమయంలో దర్శిస్తే దానిని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. దేవుడు దర్శించాడంటే తన యొక్క జీవితంలో దేవుడు చేసే ఆ మేలులని ఇంక ఎవడు ఆపలేడు. అయితే మన జీవితాల్లో ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణతో దేవుని సన్నిధిలో స్తుతించుతూ లేయా వల్లే మన జీవితాలు నడిపించబడితే దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాటలు మేము నీ క్రియలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన.
పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతుల నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని మాట్లాడిన తండ్రి, ఈ దినమున మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, ఒక లేయాన్ని గుర్తు చేస్తున్నా తండ్రి. అయ్యా, నీ గురించి మేము తెలుసుకున్నాను తండ్రి. అయ్యా, నా తండ్రి, ఒక లేయ ఏ విధంగా ద్వేషింపబడింది. అయ్యా, మీరు కూడా ఈ లోకంలో ద్వేషింపబడ్డారు. అయ్యా, లేయ ఏ విధంగా నా తండ్రి ఆకర్షించమైన పరిస్థితులు లేకుండా తునీకరించబడినదిగా, అయ్యా, స్వరూపమైన సొగసైన లేని పరిస్థితిలో ఉన్న అయ్యా నా తండ్రి, మీ జీవితాల్లో కూడా అదే స్థితిలో మీరు తునీకరించబడిన వారి స్వరూపమైన స్వస్థం లేని పరిస్థితుల్లో నా తండ్రి, మా కొరకు వ్యసనకాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, అయ్యా నా తండ్రి, మా కొరకు అయ్యా తండ్రి గాయాలు పరచబడిన వారిగా మీరు మార్చబడ్డారు నా తండ్రి. ఆయనను లోకము ప్రేమించలేని పరిస్థితుల్లో, లోకము ద్వేషించి అయ్యా నిన్ను సిలువకు అప్పగించిన పరిస్థితి కనబడుతుంది నా తండ్రి. అయ్యా నా తండ్రి, తగిన సమయంలో మీరు హెచ్చింపజేయగలిగిన దేవుడు నా తండ్రి. తగిన సమయంలో దేవుడు దర్శించగలిగిన దేవుడు కనుక లేయాను దర్శించిన దేవా నా తండ్రి, మా జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నిటిలో మీరు నా తండ్రి అనేకమైన గొప్ప మేలు చేయగలిగిన దేవుడని మేము గ్రహించాము నా తండ్రి. అటు కృపలో మా జీవితాలను నడిపెట్టుకుంటూ మీ కృప చూపించండి. ఒక గొడ్రాలుగా పిలువబడుతున్న, ఏమి పిల్లలు లేని పరిస్థితుల్లో నడిపించబడిన వ్యక్తికి నా తండ్రి మీరు 4 పిల్లలు మీరు అనుగ్రహించి నా తండ్రి, వారి నామంలో తండ్రి, నీ నామంలో నా తండ్రి మీరు ప్రతి ఒక్క క్రియను బట్టి నా తండ్రి ఒక్కొక్క మేలు తలంచుతూ తన జీవితంలో ప్రేమించవలసిన వారు ప్రేమించినట్లుగా చేశారు నా తండ్రి. అటు కృపణ మా జీవితాలు కూడా మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, అలా నా తండ్రి నేను తండ్రి నిన్ను తూనీకరించి మేము జీవితాల్లో మేము తండ్రి కొనసాగించబడ్డామో అయ్యా నా తండ్రి, నేను ప్రేమించే మనసును మక్కలు చేసి మీరే నా తండ్రి ఏ విధమైన శ్రవణంలో నా తండ్రి బాధలను వేదనకరమైన పరిస్థితుల్లో నడిపించబడ్డారు. అటు వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో కూడా ఏ పాపము చేయకుండా, ఏ దోషము లేకుండా, ఏ కపటము లేకుండా దూషింపబడుతూ మా జీవితాల్లో ఉన్న అయా నా తండ్రి నీ సన్నిధిలో ఒక నిరీక్షణతో మేము కొనసాగించబడే కృపను మాకు దయచేసి అయా నా తండ్రి తగిన సమయంలో మా జీవితాల్లో హెచ్చింప చేయగలిగిన దేవుడు అని గ్రహించి నీ సన్నిధిలో నడిపించబడే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.